అట్లాంటిది ఏం లేదు. ఈ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, ఈ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి ఇదేం కులమానం కాదని చెప్పేసి చెప్పుకొచ్చారు. రెండోది, గతంలో బీఆర్ఎస్ హయాం లోపల కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలిచారు. మరి అప్పుడు మనం దాన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వ నిరుద్యోగుల నుంచి కానీ ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి కానీ ఎప్పుడైనా ప్రభుత్వానికి కొంత నిరాశ ఎదురైతేనే ఉంటుంది. ఎప్పటికి వాళ్ళ కోరికలను నెరవేర్చడం లోపల ఏ ప్రభుత్వం అయినా కొంత వెనుక ముందు ఆడుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఒక నిరసన అని చూద్దామా అంటే ఉద్యోగాలు వేయలేదా? 55,000 ఉద్యోగాలు వేసారు, రైట్. టీచర్లు ఎన్నో ఏళ్ళుగా బదిలీ కాకుండా ఉన్నటువంటి 10 ఏళ్ళుగా బదిలీ కానటువంటి టీచర్లను బదిలీ చేసారు. ఉద్యోగాల లోపల నిరుద్యోగుల లోపల కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు వేసారు, ఉపాధ్యాయుల బదిలీలు జరిగినాయి. గతం లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల జీవన్ రెడ్డి గెలిచిండు, మరి దానికి ఆన్సర్ చేయాలి కదా. ఇలా ప్రభుత్వ వ్యతిరేకత అని మాట్లాడితే మరి జీవన్ రెడ్డి గెలిచిండు, అదే ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచిండు కదా. నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలనుకున్నది ఇచ్చింది. రానున్న రోజుల లోపల కనుమరుగయ్యి బీజేపీలో విలీనం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, పక్కా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్రమక్రమంగా అసెంబ్లీ ఎన్నికల లోపల 39కి పడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల లోపల 0కి పడిపోయారు. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల అసలు బరిలోనే లేరు. నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి మీ పార్టీ ఉంటుందా? పంచాయతీ ఎన్నికలలో మీరు అసలు బరిలో ఉంటారా, లేకుంటే బీజేపీ క్యాండిడేట్లకి మద్దతు ఇస్తారా అనేది కేటీఆర్ చెప్పాలి. ఇప్పుడు జనంలో తిరుగుతున్నాడు కదా, కేటీఆర్ చెప్పాలి. తెలంగాణ ఇన్ఛార్జ్ చేంజ్ అయ్యారు, సో దీనివల్ల పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా? ఆమె స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. కరెక్ట్, అంటే స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని ఏ ఇన్ఛార్జ్ అయినా చెప్తారు. ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడిన వాళ్ళపైన వేటు ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇది అంటే ఇప్పుడైతే కొన్ని పార్టీ క్రమశిక్షణ గ్రౌండ్ స్థాయిలో ప్రతి కార్యకర్తను ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది జిల్లాల వారీగా అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అవును, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇప్పుడు చాలా మంది ఆశావాదులు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తారు, దాంట్లో తప్పే లేదు. ఈ కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా పదవులు దక్కాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ళు ఎన్నో అవమానాలు భరించుకుంటూ పార్టీ జెండాను మోసారు. వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి అందరితోటి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మేడం నటరాజన్ మేడం మమేకమవుతున్నారు. వాళ్ళ విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. విజ్ఞప్తులు తీసుకొని 10 ఏళ్ళుగా ఎవరు కష్టపడ్డారు, ఎవరిపైన కేసులు ఉన్నాయి, ఎవరు అవమానాలకు గురయ్యారు, వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, ఈ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కాకుండా అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వచ్చి ఈ ఎమ్మెల్యేల దగ్గర, ఈ మంత్రుల దగ్గర బీఆర్ఎస్లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో అన్నీ అనుభవించిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన లీడర్లకి నిరసన సెగలు ఖచ్చితంగా తగులుతాయి. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళను ఫస్ట్ దూరం పెట్టాలి. రేపటికల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అగ్రనేతలంతా, లీడర్లు, మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి దొంగల పట్ల ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. 10 ఏళ్ళు జెండా మోసిన కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే. వివిధ హోదాల లోపల, వివిధ పదవుల లోపల నామినేటెడ్ పదవులు ఉన్నాయి, 100 పదవులు ఉన్నాయి. వీళ్ళకిచ్చి వాళ్ళను గౌరవించుకుంటే పార్టీ ఇంకా బతుకుతుంది. వచ్చే 10 ఏళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు చేయకపోతే కాంగ్రెస్ లోపల కొన్ని వర్గాలను కించపరిచి మాట్లాడిండు అనే కారణంతో సస్పెన్షన్ ఆయన పైన విధించడం జరిగింది. అయితే దానికి సంబంధించి పార్టీ లోపల చర్చించుకుంటారు. మల్లన్నను వదులుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ అవుతుంది, ఎందుకంటే బలమైన మాట. ఎందుకంటే కేటీఆర్ కొన్ని 100 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే బలమైన మీడియా ఉన్నటువంటి మల్లన్న, క్యూనిస్ లాంటి ఛానళ్ళు అవసరం. ఎందుకంటే నిజం చెప్పాల్సినటువంటి అవసరం అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్నది. చేసిన పనులు చెప్పడానికి కూడా ఏ మీడియా కూడా ముందుకు వస్తలేదు. కొన్ని నువ్వు అబద్ధం, ఇప్పుడు నిజం నిగుదేలే ముందు అబద్ధం ఊరేగుతున్నది. అసలు చేస్తలేరు అంటున్నారు. ఏం చేస్తలేరు? మహిళలకు ఫ్రీ బస్సు 6 గ్యారంటీ లోపల లేదా? మహిళలు బస్సు ఎక్కిన తర్వాత ఎవరైనా టికెట్ తీసుకుంటున్నారా? ఆధార్ కార్డు చూపించి పోతున్నారు కదా. రుణమాఫీ జరగలేదా? జరిగింది కదా. 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నారు కదా. ఇవన్నీ వాస్తవాలు కాదా? రైతు బంధు పడలేదా? రైతు రుణమాఫీ జరగలేదా? స్కిల్ యూనివర్సిటీలు కడతలేరా? ఇవన్నీ కడుతున్నారు కదా, మన కళ్ళ ముందరనే కనబడుతున్నాయి కదా.
ఇవన్నీ కనిపిస్తున్నటువంటి వాటిని కూడా మీరు అబద్ధాలు మేము ప్రజలకి వాళ్ళ ముందు గొట్టం పెట్టి ఎట్లా అంటున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఆల్రెడీ మంట మీద ఉన్నారు. ఇప్పుడు నువ్వు కబ్జాలు చేసినటువంటి భూములను హైడ్రాగూలో కొడుతుంటే వాళ్ళ ముందు మైకు పెడితే వాళ్ళు తిట్టరా, తిట్టి సాపియరా, వాళ్ళ శాపనార్థాలు పెట్టరా? మరి వాళ్ళ ముందు మైకులు పెట్టి వాటిని ఇది ప్రమోషన్స్ చేస్తూ ఉంటే మరి అది పార్టీ చేస్తున్నటువంటి పనులను చెప్పేటోళ్ళు ఎవరు? దానికోసం బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజాలను చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి మీడియా అవసరం ఉన్నది.